తొలి ఏకాదశిని పురస్కరించుకొని నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి దేవాలయాన్ని కూడా భక్తులతో కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా ప్రత్యేక ఆ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బీటీ కాలనీలో ఉన్నటువంటి అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. ఇక్కడ ఉదయం నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తెల్లవారుజాము నుంచి కూడా ఆ స్వామివారిని దర్శించుకుంటున్నటువంటి ఈ పరిస్థితి కూడా కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఆషాఢంలో శుక్ల తొలి ఏకాదశి వస్తున్న క్రమంలో ఈ సంవత్సరం కూడా కొత్తగా పండుగలు ప్రారంభం అవుతుంటుంది. దీంతో పాటు మొట్టమొదటిగా వచ్చే తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకొని మా అందరు కూడా భక్తులు ఆ గుళ్ళకు వచ్చి కూడా స్వామివారిని దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం వెంకటేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచి కూడా ఉదయం పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం దీనికి సంబంధించిన ఇక్కడ కార్పొరేటర్ ఇక్కడనే ఉండి పూర్తిగా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎట్లా ఉంది మొత్తం కూడా వీటి కాలనీకి సంబంధించిన టెంపుల్ కు ఎట్లాంటి విశిష్టత ఉంది తదితర అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కార్పొరేటర్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. సార్, ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? ఈ తొలి ఏకాదశి ప్రత్యేకత ఏంటి సార్? తొలి ఏకాదశి సందర్భంగా ఉదయం 5 గంటల నుండే అభిషేకాలు, వెంకటేశ్వర స్వామి అభిషేకము స్టార్ట్ అవ్వడం జరిగింది. తర్వాత అభిషేకం తర్వాత అలంకరణ, తర్వాత తీర్థ ప్రసాదాలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇది అయిపోయిన తర్వాత చంద్రమౌళీశ్వర స్వామి శివాలయంలో కూడా అభిషేకం అర్చనలు జరుగుతున్నాయి. పొద్దున్న నుంచి కూడా భారీ ఎత్తున ఇక్కడికి పబ్లిక్ రావడం జరుగుతుంది. ఈ గుడికి శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామిని నల్లగొండలో తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఏ విధంగానో ఇక్కడ ఉన్నటువంటి ఈ వెంకటేశ్వర స్వామి తిరుపతి వెంకటేశ్వర స్వామిగా భావించి ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా, ఇక్కడ ఉన్నటువంటి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా సంతోషంగా వచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరుగుతుంది. ఈ ప్రక్రియ అనేది సాయంత్రం 9 వరకు కూడా జరుగుతుంటుంది. వాళ్ళకు ఎల్లవేళలో అందుబాటులో ఉండి ఏ అసౌకర్యం రాకుండా చూసుకోవడానికి నేను 34వ కార్పొరేటర్ వెదుల శ్రీధర్ రెడ్డిని అనుక్షణము ఇక్కడే ఉండి పర్యవేక్షించడానికి సిద్ధంగా ఉన్నాను. ఉదయం నుంచి సుమారు ఎంతమంది భక్తులు ఆ స్వామివారిని దర్శించుకున్నారు? ఇప్పటి వరకు కనీసము 1200 నుంచి 1500 మంది భక్తులు రావడం జరిగింది. సాయంత్రం వరకు కూడా దాదాపు ఒక 3000 నుంచి 4000 మంది భక్తులు ఇక్కడ విజిట్ చేసి ప్రసాదం స్వీకరించేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి వాళ్ళకన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ ఏ విధమైనటువంటి అసౌకర్యాలు లేకుండా ప్రత్యక్షంగా నేను పర్యవేక్షిస్తాను. సార్, ముఖ్యంగా కూడా ఈ రోజు శనివారంతో తొలి ఏకాదశి రావడంతో కూడా భక్తుల తాకిడి ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుందా సార్? మధ్యాహ్నం సాయంత్రం వరకు ఎక్కువ ఉంటుంది. శనివారం కదా, శనివారం కాబట్టి వెంకటేశ్వర ఆలయంలో ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇంకా చాలా మంది అసలు ప్రతి వ్యక్తి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి గడప కూడా ఈ యొక్క గుడిని టచ్ చేసేటువంటి సంప్రదాయం ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాళ్ళకు ఉన్నది. మొత్తం కూడా ఇది కార్పొరేటర్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నామని కూడా చెప్తున్నారు. తెల్లవారుజాము నుంచి కూడా ఉదయం తెల్లవారుజాము నుంచి సుమారు ఒక 1200-1300 మంది భక్తులు వచ్చి కూడా స్వామివారిని దర్శించుకుంటున్నారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్ లో కూడా చూస్తాం. మొత్తం కూడా ఒక ఆహ్లాదకర వాతావరణం, పండుగ వాతావరణం లాగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా తొలి ఏకాదశి అంటే చాలా ప్రత్యేకత ఉంటున్న పరిస్థితి. ఈ ప్రత్యేకరించుకొని అన్ని నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి దేవాలయాలు మొత్తం కూడా భక్తులతో కూడా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఇటు వాడపల్లికి సంబంధించి వాడపల్లి దగ్గర కూడా భక్తులు పెద్ద ఎత్తున క్యూ లైన్ లో వేచినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇటు సూర్యాపేట జిల్లాకు సంబంధించి సూర్యాపేట జిల్లాలో కూడా అక్కడ టెంపుల్ లో కూడా చాలా మంది భక్తులు ఉన్నటువంటి, ముఖ్యంగా కూడా యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవడానికి కూడా భక్తులు పెద్ద ఎత్తున క్యూ లైన్ లో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు శనివారం, రేపు ఆదివారం 2 సెలవు దినం కావడంతో కూడా వీకెండ్ కావడంతో కూడా ఎక్కువ కూడా భక్తులు యాదగిరిగుట్ట కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం సుమారు 2 గంటల నుంచి 3 గంటల వరకు కూడా సమయం అక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి సమయం పట్టే అవకాశం ఉన్నాయని కూడా ఆలయ అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా ఓవరాల్ గా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా తొలి ఏకాదశి మాత్రము అంగరంగ వైభవంగా గుళ్ళలో పండుగ వాతావరణం కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. తెల్లవారుజామున ఉదయం 4 గంటల నుంచే కూడా ఆ ప్రత్యేక పూజా కార్యక్రమంలో భక్తులు పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కళ్యాణాద్భుతగాత్రాజాగాంబదార్థప్రదాజనే శ్రీమద్వేంకటనాథార శ్రీనివాసాయ మంగళం. శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శనివారము మరియు తొలి ఏకాదశి పురస్కరించుకొని వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఈరోజు వెంకటేశ్వర స్వామికి విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమాలు మరియు మన దేవాలయంలో ఉన్న
చంద్రమౌళీశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము ఇవన్నీ కూడా జరిగాయి. మరియు ఇవన్నీ కూడా స్వామివారి అనుగ్రహం చేత తొలి ఏకాదశి పురస్కరించుకొని అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, మరియు వర్షాలు పంటలు సకాలంలో పండాలని చెప్పని వెంకటేశ్వర స్వామికి ప్రతి ఒక్కరు కూడా తలుచుకొని వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రలు కాగలిగారు. వెంకటేశ్వర స్వామి అనుగ్రహం చేత అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి.